ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలోని ఏసీసీ కంపెనీలో గల డీసీపీ క్యాంప్ కార్యాలయం ఆవరణలో హరితహారంలో భాగంగా రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మొక్కలు నాటారు. శనివారం మంచిర్యాలకు వచ్చిన విక్రమ్జిత్ దుగ్గల్ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. గుడిపేట బెటాలియన్లో మొక్కలు నాటిన అనంతరం మంచిర్యాలకు వచ్చారు. డీసీపీ క్యాంప్ కార్యాలయం ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిపి విక్రమ్జిత్ దుగ్గల్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంకు మంచి స్పందన లభిస్తోందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే 8 లక్షల మొక్కలు నాటినట్లు ఆయన చెప్పారు. మొక్కలు నాటడం కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక జనమైత్రి సభ్యులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ హరితహారంలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందన్నారు. మొక్కల పెంపకంలో ప్రజలు చాలా శ్రద్ధ చూపుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ జాన్ వెస్లీ, ఏసీపీ చెన్నయ్య, సిఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 32వ బెటాలియన్లో హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. శనివారం హరితహారంలో భాగంగా బెటాలియన్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్, కలెక్టర్ ఆర్వి కర్ణన్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదలు, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెటాలియన్ కమాండెంట్ మూర్తి, ప్రజాప్రతినిధులు, కానిస్టేబుళ్లు మొక్కలు నాటారు. బెటాలియన్ ఆవరణలో కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. మొక్కలు నాటడం కాకుండా వాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని దుగ్గల్, కర్ణన్, ఓదెలు, దివాకర్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ జాన్ వెస్లీ, ఏసీపీ చెన్నయ్య, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, ఎంపీపీ బేర సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, డిఎఫ్ఓ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది. కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది. అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది. చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకొంది. ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది. వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించ
బెటాలియన్లో 13 బెటాలియన్లో కమాండెంట్ మూర్తి గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారు, ఇతర అధికారుల తరపు నుంచి ఒక 5,000 సీలింగ్స్ అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా సింగరేణి శ్రీరాంపూర్ యాజమాన్యం తరపు నుంచి 10 కిలోమీటర్స్కు ఇందారం నుంచి శ్రీరాంపూర్ వరకు అవెన్యూ ప్లాంటేషన్స్ రోడ్ సేవ్ చేయడం జరిగింది. విత్ అరౌండ్ 2,000 స్టూడెంట్స్తో పాటు స్కూల్ స్టూడెంట్స్తో పాటు. అదేవిధంగా శ్రీరాంపూర్ ఉన్న ఓసీ ఏరియాలో కూడా సీడ్ బాల్స్, నూతనంగా సీడ్ బాల్స్ కూడా ఓసీ ఏరియాలో పెట్టడం జరిగింది. దాంతో ఈరోజు ముగింపు కార్యంగా డీసీపీ క్యాంప్ ఆఫీస్లో సిపి గారు ఆధ్వర్యంలో ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఈ సపోర్ట్ ఆఫ్ న్యూ కిడ్స్ స్కూల్. సో చాలా మంచిగా కార్యక్రమం జరుగుతుంది హరితనగరం. ఇదే విధంగా నెక్స్ట్ ఒక 1 మంత్ లోపల పూర్తిగా మన జిల్లా టార్గెట్ కూడా కంప్లీట్ చేయాలనుకున్నాం. మళ్ళీ ఒకసారి మీ ద్వారాగా ప్రజలకు అంతర్గతం ప్రత్యేకంగా గ్రీన్ బ్రిగేడ్స్గా మీరు వాలంటరీగా మీరు ఎంపీడీ ఆఫీస్ లేదన్నా ఎఫ్ఆర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాలని కోరుకుంటూ ఐ విల్ సే థ్యాంక్ యూ టు ఆల్ ద పార్టిసిపెంట్స్, ఎస్పెషలీ డిఎఫ్ఓ అండ్ దిస్ టీమ్ ఫర్ మేకింగ్ ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఈరోజు మంచిర్యాల పట్టణంలో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా లోకల్ ప్రతినిధులు, లోకల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, లోకల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో హరితహారం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డీసీపీ క్యాంప్ ఆఫీస్లో కూడా హరితహారం ప్రోగ్రామ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ లోకల్ స్కూల్ చిల్డ్రన్ వాళ్ళ సపోర్ట్ తోటి, అదేవిధంగా లోకల్ ఆఫీసర్స్, కలెక్టర్ గారు సపోర్ట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ డిఎఫ్ఓ గారు ప్రభాకర్ రావు గారు సపోర్ట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు వరకు కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి అండ్ మంచిర్యాల జిల్లాలో పోలీస్ ఆధ్వర్యంలో మోర్ దెన్ 8 lakh సాప్లింగ్స్ మేము ప్లాంట్ చేయడం జరిగింది. ఇంకా మా టార్గెట్ 15 to 20 lakh వరకు మొక్కలు నాటాలి అని, అది కాకుండా ప్రతి మొక్కని కూడా సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి విలేజ్లో గ్రీన్ కోర్స్ లోకల్ జనమంత్రి పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడంతో చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అని మేము భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మొక్కల పెంపకంతోనే భావితరాలకు మనుగడ సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు అన్నారు. శనివారం సింగరేణి ఆధ్వర్యంలో ఇందారం క్రాస్ రోడ్ నుండి గోదావరి బ్రిడ్జ్ వరకు 7 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్, సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్, మంచిర్యాల జిల్లా డీసీపీ జాన్ వెస్లీ, టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ఏసీపీలు కవిత, చిన్నయ్య, జీఎం సయ్యద్, ఎం సుబానీలతో కలిసి 5,000 మొక్కలు నాటి హరితహారంను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళి మనుగడలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గ్రామాల్లో అధికంగా మొక్కలు నాటడం వల్ల వాతావరణం కలుషితం కాకుండా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత హరితహారంలో 40 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం కాగా సింగరేణి వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. నాటిన మొక్కను సంరక్షించినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందని సూచించారు. మొక్కల పెంపకంతోనే అడవుల విస్తీర్ణం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు అన్నారు. హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. విరివిగా మొక్కలు నాటితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, ఎంపీపీ బేర సత్యనారాయణ, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి కోటిలింగం, మాజీ ఉపాధ్యక్షుడు బంటు సారయ్య, రవీందర్ రెడ్డి, ఎన్నికల కమిటీ సభ్యులు అశోక్, రాఘవరెడ్డి, పానగంటి సత్తయ్య, ఎంపీటీసీలు హైమద్, బండారి సుధాకర్, రాజమౌళి, మంతన లక్ష్మణ్, సర్పంచ్లు మల్లెత్తుల
వేల్పుల రాజేంద్రపాణి, అయితే శంకర్, వేల్పుల రాజేశం, SO2GM సత్యనారాయణ, DYGM కిరణ్ కుమార్, జాన్ ఆనంద్, విజయ్ భాస్కర్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ హరినారాయణ, అటవీ అధికారిని చంద్రమణి, సిఐలు ప్రమోద్ రావు, నారాయణ నాయక్, PO కవీంద్ర, నాయకులు లెక్కల విజయ్, పోషెట్టి, సంజీవ్, గోపాల్ రెడ్డి, TBGKS జెడ్పీటీసీలు రాజ్ కుమార్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు రిక్కుల మధుకర్ రెడ్డి, ఇందారం సర్పంచ్ జక్కుల వెంకటేశంలతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో హరితహారం అనే పండగ రానే వచ్చిందో, పిల్లా జల్లా ముసలి ముతక జాతర చేద్దాంరా రండో. తెలంగాణలో హరితహారం అనే పండగ రానే వచ్చిందో, పిల్లా జల్లా ముసలి ముతక జాతర చేద్దాంరా రండో. నేలమ్మకు మొక్కుదాం ముడుపులు గట్టి వద్దాం, నేలమ్మకు మొక్కుదాం ముడుపులు గట్టి వద్దాం. నింగిలో చుక్కల మాదిరి నేలన మొక్కలు నాటుదాం. లేరండోయ్ రారండోయ్ ఊరు వాడ కదలండోయ్, చిన్న పెద్ద తేడా లేదు అందరూ ఒకటై రారండోయ్. లేరండోయ్ రారండోయ్ ఊరు వాడ కదలండోయ్. హొయ్లాలా 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 నేలంతా పచ్చగా ఊగాలా. ఇంటి చుట్టూన రోడ్డు పక్కన చెరువు గట్టున చేను చుట్టూన పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇప్పిడి ముప్పిడి నాటేద్దా. ఇంటి చుట్టూన రోడ్డు పక్కన చెరువు గట్టున చేను చుట్టూన పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇప్పిడి ముప్పిడి నాటేద్దా. ఎండా వానకు నీడను ఇచ్చి కాయలు పండ్లు ఇరగా కాసు, భావితరాలకు స్వర్గసీమగా నేలం మా మురిసేటట్లు. లేరండోయ్ రారండోయ్ ఊరు వాడ కదలండోయ్. హొయ్లాలా 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 నేలంతా పచ్చగా ఊగాలా. సాటి మనిషిగా తోటి వారికి ఉపకారాలెన్నో చేయొచ్చు, సాయం పొందిన మనుషులు నిన్ను స్వార్థంతోనే మరవచ్చు. సాటి మనిషిగా తోటి వారికి ఉపకారాలెన్నో చేయొచ్చు, సాయం పొందిన మనుషులు నిన్ను స్వార్థంతోనే మరవచ్చు. మొక్కకు సాయం చేస్తే 10 అంతలు నీకు సాయం చేయును, ప్రేమతో నీవు నాటిన చెట్టు తరతరాలు నిన్ను నిలబెట్టు. లేరండోయ్ రారండోయ్ ఊరు వాడ కదలండోయ్. హొయ్లాలా 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 నేలంతా పచ్చగా ఊగాలా. ఒకసారి నువ్వు మొక్క పెంచితే తరాలు తిన్న తరగని సంపద, నీ పిల్లల భవిష్యత్తుకై మొక్కలు పెంచి ఫలాలనిద్దా. లేరండోయ్ రారండోయ్ ఊరు వాడ. మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత 3 సంవత్సరాలుగా ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం తెలంగాణకు మణిహారం అనేటువంటి కార్యక్రమం. ఈ హరితహారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి,
వర్షాలు విరివిగా కురవాలి, వానలు వాపసు రావాలి, కోతులు అడవులకు వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ కొద్దీ కేసీఆర్ గారు ఈ హరితహారాన్ని ఒక మానస పుత్రికలాగా మరి చేస్తున్న క్రమం మనకు కనబడతా ఉన్నది. గత 3 సంవత్సరాలుగా సుమారు 100 కోట్ల చెట్లు పెట్టి ఈ సంవత్సరం 40 కోట్ల మొక్కలు పెట్టాలనేటువంటి గొప్ప లక్ష్యం కొద్దీ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా యావత్ తెలంగాణ ప్రజలు మరి అభినందిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా సింగరేణి యాజమాన్యం, శ్రీరాంపూర్ ఏరియా యాజమాన్యం, మన డైరెక్టర్ గారు చంద్రశేఖర్ గారు, మా వెంకట్రావు గారు, మా దివాకర్ రావు గారు అందరి సమక్షంలో మరి సింగరేణి ఒక గొప్ప అవకాశంగా తీసుకొని సింగరేణి వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలనేటువంటి 10 కోట్ల మొక్కలు నాటాలనేటువంటి లక్ష్యం కొద్ది ఉన్నటువంటి క్రమంలో మా రైతులు ఇబ్బంది పడద్దు, కరువు బారిన పడద్దు. గతంలో కరువును ఎదుర్కొన్నాం, ఇలా కరువును పాలదోదాం, వర్షాలను తెచ్చుకుందాం అని చెప్పని గొప్ప యజ్ఞంలాగా మరి కేసీఆర్ గారు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. అందులో భాగంగా మా సింగరేణి యాజమాన్యం దీనికి తోడుగా ఒక ప్రతిష్టాత్మకంగా యాజమాన్యం కూడా సిఆర్ఎండి గారు కూడా తీసుకొని చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఆ దిశగా 1 కోటి మొక్కలు సింగరేణి కాలేజ్ పెట్టే కార్యక్రమం చేపట్టి సింగరేణి యాజమాన్యం ఎక్కడైతే చెట్లు పెడుతుందో 100% దాన్ని పెంచి పెద్ద చేసే దిశగా సింగరేణి యాజమాన్యం మరి కృషి చేస్తున్న సందర్భంలో ఒక రకంగా ముఖ్యమంత్రి ఆలోచన ఏ రకంగా పోతుందంటే, అంటే ఎవరికి భారతదేశంలో ఎవరికి రానన్ని ఆలోచనలు ఈ ముఖ్యమంత్రికి వచ్చి, ముఖ్యంగా హరితహారం అనేది ఎక్కడ కూడా ఆలోచన రాలేదు, ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా. వీరి ఆలోచన వల్ల బహుశా ఇప్పటికే దాదాపు ఈసారి 40 కోట్లు, అంతకుముందు ఇప్పటికే 100 కోట్ల మొక్కలు, ఇంకా 2 సంవత్సరాలు ఇంకొక 50 కోట్ల మొక్కలు అయితే అసలు గతంలో ఉన్న అడవి ఏ రకంగా మరి అంతరించిందో ఇప్పుడు పూర్తిగా అడవులతోటి తెలంగాణ రాష్ట్రం ఉండి రేపు బ్రహ్మాండమైన వర్షాలు పడి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు ఉండి ఈ ప్రాంతం అంతా అంటే ముఖ్యమంత్రి ఆలోచన 1 కోటి ఎకరాలకు నీరిచ్చే దిశగా ఏ రకంగా ఆలోచన ఉందో ఆ దిశగా మనం పూర్తి చేయాలంటే ఇలాంటి చెట్టు మనకి ఎంతో అవసరం. ఈ చెట్టుతోటి ఆక్సిజన్ కానీ తర్వాత కాలుష్య నివారణ కానీ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ చైర్మన్ గారు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని సింగరేణి కాలరీస్లో ఈ సంవత్సరం 1 కోటి మొక్కలు నాటాలనుకుంటున్నాం. దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు, ఓపెన్ కాస్ట్ మైన్ మా బ్లాక్ ప్లాంటేషన్ కాకుండా రహదారిపై చేయడం అనేది మొట్టమొదటిసారి. దీనికి ఏరియా మేనేజ్మెంట్ను, లోకల్ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, చెట్టు అనేది మినిమం 22 రకాల లాభాలు ఉన్నాయి, ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కాకుండా కొన్ని విషయాలు ఏంటంటే, చెట్లు ఎక్కడ ఉంటాయో అక్కడ ఒక బిజినెస్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, అక్కడ ఎటువంటి అరాచకాలు జరగవు. ఇవన్నీ కూడా మనకు గుర్తించే చెట్లను పెంచాల్సినటువంటి బాధ్యతను మనం తీసుకొని ముందుకెళ్తున్నాం. 1 కోటి మొక్కలు నాటుతున్నాం సింగరేణిలో. 50 లక్షల మొక్కలు సింగరేణి కాలరీస్లో, 50 లక్షలు సమీప ప్రాంతాలలో నాటుతున్నాము. డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో 1 కోటి మొక్కలు నాటడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అందులో భాగంగానే ప్రతి ఏరియా నుంచి కూడా తమకు నిర్దేశించిన 5 లక్షల మొక్కలను నాటడము, మరియు ఒక 8 లక్షల మొక్కలను బయట మన పరిసర ప్రాంత ప్రజలకు, తర్వాత పరిసర ప్రాంతాల్లో నాటడం అనేది కార్యక్రమం చేపట్టాము. ఈరోజు చాలా పెద్ద ఎత్తున రాజీవ్ రహదారి గోదావరి బ్రిడ్జ్ నుంచి మొదలుపెట్టి మంచిర్యాల బ్రిడ్జ్ దాకా రెవెన్యూ ప్లాంటేషన్ 10 కిలోమీటర్లు ఇరువైపులా మొక్కలు నాటి దాన్ని సంరక్షించడానికి 2 సంవత్సరాల ఒక ప్రతిపాదిక మీద మేము చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవనీయులు చీఫ్ విప్ శ్రీ నల్లాల ఓదేలు గారు, మా గౌరవనీయులు శాసనసభ్యులు దివాకర్ రావు గారు, అలాగే మా డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్ రావు గారు, అలాగే మా యూనియన్స్ టీబీజీకే సంఘ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్రావు గారు, వీరందరూ పెద్దల సమక్షంలో, మరియు మా కార్మికులు, మా ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ 10 కిలోమీటర్లు మొత్తం పొడవుట అటు ఇటు నిలబడి మొక్కలు నాటడం జరిగింది. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం హరితహారంలో భాగంగా గత 3 సంవత్సరాల్లో సుమారు 40 కోట్ల మొక్కలు నాటారు. ఈ సంవత్సరం 100 కోట్ల మొక్కలు నాటాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా సింగరేణి కాలరీస్ వారు ఈ సంవత్సరం 1 కోటి మొక్కల్ని నాటాలని నిర్ణయించడం హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే కోల్ మైన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఆ పొల్యూషన్ తగ్గించడానికి ముఖ్యంగా చెట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని గుర్తించి సింగరేణి యాజమాన్యం ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఈ చెట్టు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అది కొనసాగుతూ ఉంది. సింగరేణి మొత్తం మీద మరి సింగరేణి భాగంగా 1 కోటి మొక్కల్ని నాటడం అనేది జరుగుద్ది. ఇది సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకి, అధికారులు అందరూ కూడా మంచిది, రాష్ట్రానికి కూడా.
మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని 12వ వార్డ్ సీతారామ కాలనీలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్లను ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. మున్సిపల్ జనరల్ ఫండ్తో నిర్మించిన 6 భాగాల రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించి ప్రజలకు వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కార్యక్రమంకు ఎన్ని నిధులు వెచ్చించడానికైనా వెనుకంజ వేసేది లేదని అన్నారు. పురపాలక సంఘం చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర మాట్లాడుతూ మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని 32 వార్డుల పురోగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్ ఇతర నిధులతో పట్టణాన్ని సుందరీకరిస్తానని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లాశంకర్, కౌన్సిలర్లు పూదరి ప్రభాకర్, పానుగంటి రమాదేవి, పడాల రామన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 12 వార్డులో మరి అభివృద్ధి పనులు మెటల్ రోడ్స్ అనుకోండి, త్రాగునీటికి సంబంధించిన పైప్ లైన్ పనులు జరుగుతున్న దృష్ట్యా ఇక్కడ మరి భూమి పూజ చేయడం జరిగింది. వాస్తవంగా కొన్ని వార్డులు మంచిర్యాలలో కొన్ని వార్డులు చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న సందర్భాలు, అందులో 12 వార్డు కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. చాలా మటుకు ఇండ్లు కడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కట్టుకున్న వాళ్లకు వాస్తవంగా రావడానికి పోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తము బురదమయమవుతుంది. డ్రైనేజ్ వాటర్ పోయడానికి అవకాశం లేని సందర్భాలు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైన కాడికి డబ్బులు ఎంత కేటాయించినా కూడా వాస్తవంగా ఈ వాడకు సరిపడం లేదు. ప్రధానంగా మీరు చూస్తున్నారు, ఒక డ్రైన్ అటు మళ్లించాలంటే ఇప్పటికీ ఒక 30 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. ఆ రోడ్డు అది అక్కడ మూలపడాలంటే మరొక 20 లక్షలు కావాలి. అంటే కేవలం ఒక 55 నుంచి 60 లక్షలు ఒక పెద్ద డ్రైన్కి. ఒకవేళ పెద్ద డ్రైన్ ఇట్లా లేకుండా ఉంటే ఈ 60 లక్షలతో నేను అనుకుంటే మొత్తం కాలనీ మొత్తం మనకు సిమెంటెడ్ అయిపోతుంది. అందరు కూడా అదే ఓపిక పట్టాలి. ఎందుకంటే అందరికీ ఏమంటే మాకు ఇప్పుడైతే బాగుంటుంది. ఖచ్చితంగా మేము ఒక దశల వారీగా ఇక్కడ ఒక మొదటిగా బురద లేకుండా చేసే కార్యక్రమం ఖచ్చితంగా మేము కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు 12 వార్డులో మెటల్ రోడ్స్ మరి పైప్ లైన్స్కు ప్రారంభించి ఇచ్చేసిన పెద్దలు ఎమ్మెల్యే గారికి, వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమల గారికి, వార్డు ప్రజలకు, సోదరులకు అందరికీ పేర్పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ 12 వార్డుల మరి దినదినం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎంత ఫండ్స్ పెట్టినా కూడా సరిపోతలేదు. కాబట్టి ఈ కొత్తగా బిల్డింగ్స్ అయిన వాళ్ళకి తొందరగా మరి బురద ఈ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కొన్ని మెటల్ రోడ్స్ మరి తాగడానికి నీరు ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంతవరకు పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఈ వాడను అభివృద్ధి దిశగా వెళ్ళడానికి మేము కూడా మా ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుండి కానీ మన మున్సిపల్ ఫండ్స్ నుండి కానీ ఎంత తొందర అయితే అంత తొందరగా పెట్టి దీన్ని డెవలప్ చేయడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు 12వ వార్డు సీతారామ కాలనీలో మెటల్ రోడ్డు ఇనాగ్రేషన్కి వచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ వసుంధర మేడం గారికి, అదేవిధంగా ఈ వాడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మెటల్ రోడ్డు అంటే మొత్తం 13 లక్షలతో మెటల్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఒక పైప్ లైన్ అంటే 4 లక్షలతో పైప్ లైన్ 450 మీటర్ల పైప్ లైన్ కూడా సీతారామ కాలనీలో ఈరోజు వేయడం జరుగుతుంది. మంచిర్యాలలోని ప్రైవేట్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. శనివారం మంచిర్యాలలోని ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులను టీఆర్ఎస్వీలో సభ్యులుగా చేర్పించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా సమన్వయకర్త శ్రావణ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో సభ్యత్వం చేపడతామని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేలా విద్యార్థులు రాబోయే రోజుల్లో కీలక పాత్ర వహిస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సురేందర్, నామాల రమేష్, బుర్ర కిరణ్, వగ్గుల మధు, సాయి కిరణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఇవాళ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సభ్యత్వ నమోదు మాకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మంచిర్యాలలో సుమారు 20,000 వరకు సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ మంచిర్యాలలోని స్థానిక ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అనగానే పెద్ద ఎత్తున విద్యార్థులు ముందుకొచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గారు విద్యార్థుల కోసం చేసినటువంటి వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు స్కాలర్షిప్స్ 300 రూపాయల నుంచి 500 రూపాయలు పెంచడం కానివ్వండి,
అదేవిధంగా బీసీ గురుకులాలు ఇంతకుముందు 60 ఉండే వాటిని 190 దాకా చేయడం అయింది. తప్పకుండా ఈ యొక్క విద్యార్థులకు సంక్షేమ పథకాలను అదేవిధంగా ఏదైతే అదే విద్యార్థికే కాకుండా మిగతా ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథక కార్యక్రమాలను విద్యార్థుల ద్వారా తమ తల్లిదండ్రులకు కానివ్వండి మిగతా 4 కోట్ల ప్రజలకు కూడా చేరవేసి 2019 అధికారమే లక్ష్యంగా మరొకసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితేనే మన బంగారు తెలంగాణ అభివృద్ధి సాధ్యమైన నినాదంతో ఇలా టీఆర్ఎస్వి సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఆల్ఫోర్ జూనియర్ కాలేజీలో జరుగుతున్నది. దీనికి విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందిస్తారు. మేము కూడా తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో సభ్యత్వం తీసుకుంటూ వాళ్ళు హృదయపూర్వకంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. ఇలా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని రాబోయే ముందు రోజులలో మేము కూడా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మా వంతుగా మేము ఈ రాష్ట్రంలో కేసీఆర్ పక్షాన్ని నిలబడతాం. విద్యార్థి సమస్యల పట్ల ఏదైనా మేము ముందుకొచ్చి కొట్లాడమే సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక స్కాలర్షిప్లు సకాలంలో అందుతున్నాయి. ఇంతకుముందు విద్యా సంవత్సర ప్రారంభంలో ప్రతి విద్యార్థి సంఘాలు గత ప్రభుత్వ హయాంలో కంపల్సరీ చెలో అసెంబ్లీ కానీ జిల్లా కలెక్టర్ల ముట్టడి కానీ రాష్ట్రరోకలు కానీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి పాలన దీక్షతో అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. కాబట్టి అటువంటి సమస్యలు ఏవి ఇవాళ విద్యార్థి పక్షాన లేవు. ఇంకో కోసం రాబోయే రోజులలో విద్యార్థుల పక్షాన మేము కొట్లాడి విద్యార్థులకు ఏ సమస్యలు ఎటువంటి సమస్యలు మేము కొట్లాడి విద్యార్థి పక్షాన ముందుంటామని టీఆర్ఎస్ విభాగం మేము చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల హైటెక్ సిటీలోని జోషి టవర్స్లో నివాసం ఉంటున్న వల్లాల అభినయ్ అనే 13 సంవత్సరాల విద్యార్థి అదృశ్యమయ్యారు. సిఐ సుధాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రమేష్ అనే వ్యక్తి కుమారుడైన అభినయ్ మంచిర్యాల ఏసీసీ క్వారీ రోడ్లోని శ్రీ ఉషోదయ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న అభినయ్ ఈ నెల 20వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని సిఐ తెలిపారు. తండ్రి మందలించాడనే మనస్తాపంతో బయటికి వెళ్లి ఇప్పటి వరకు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.